హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో మహాశివుడి నివాసమైనటువంటి కైలాస పర్వతం గురించి చెప్పబోతున్నాను. ఈ కైలాస పర్వతాన్ని రహస్య పర్వతం అని ఎందుకు అంటారు, ఎందుకు ఎన్నో రకాల మిస్టరీలు ఈ పర్వతంలో దాగి ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా వేల సంవత్సరాలుగా చాలా రకాల రహస్యాలను తనలో ఇముడ్చుకుంది కాబట్టే ఈ కైలాస పర్వతాన్ని రహస్య పర్వతం అని చెప్పేసి అభివర్ణిస్తారు. ఈ కైలాస పర్వతం యొక్క హైట్ వచ్చేసి 6656 మీటర్లు ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకా ఎవరెస్ట్ శిఖరం కంటే కూడా దీని హైటే 2000 మీటర్లు తక్కువ ఉంటుంది. అట్లాంటిది ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని చాలామంది పర్వతారోహకులు అధిరోహించినప్పుడు దీన్ని ఎందుకు ఎక్కలేకపోతున్నారు అనేది ఒక అంతు చిక్కని క్వశ్చన్ మార్క్ లాగానే మిగిలిపోయిందండి ఇప్పటికి కూడా. చాలామంది అయితే ఈ పర్వతాన్ని ఎక్కాలని ట్రై చేశారు కానీ ఆ దరిదాపుల్లో కూడా ఎక్కలేకపోయారనమాట. అందులో ఒక పావు పార్ట్ వరకే ఎక్కగలిగారు. ఆ తర్వాత ఇంకెక్కలేక వెనుదిరిగి వచ్చేసారనమాట. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవితో ఇక్కడ నివసిస్తూ ఉంటాడని, ఎప్పుడూ కూడా ఇక్కడ యోగారాధన చేస్తూ ఉంటాడు మహాశివుడు. అందుకని చెప్పేసి ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా విచిత్రంగా ఉంటాయని చెప్తారు. పురాణాల్లో కూడా పార్వతీ పరమేశ్వర్లు గణేశుడు కార్తికేయ తోటి ఇక్కడ నివసిస్తూ ఉంటారని రాసి ఉందన్నమాట. అలాగే జీవితంలో ఏ ఒక్క పాపం కూడా చేయని వాళ్ళు మాత్రమే ఈ కైలాస పర్వతాన్ని చేరుకోగలుగుతారని, మిగిలిన ఏ నరమానుడు చేరుకోలేరని కూడా రాసి ఉంది. జనరల్గా కైలాసం అంటేనే మహాశివుడు ఉండే ప్లేస్ కాబట్టి జీవించి ఉన్న ఏ ప్రాణి కూడా ఈ పర్వతాన్ని అయితే అధిరోహించలేరు. అసలు ఈ పర్వతంలో ఏం మిస్టరీ దాగి ఉంది, అసలు ఎందుకు ఎక్కలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది శాస్త్రవేత్తలు చాలాసార్లు ట్రై చేశారు కానీ వాళ్ళైతే కనుక్కోలేకపోయారండి. ఈ పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు భక్తులందరూ కూడా ఒక విధమైన అనుభూతి చెందుతారనమాట. ఒక విధమైన శబ్దం వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. కొంతమంది అయితే మాకు ఓంకారనాదం చెవుల్లో ధ్వనిస్తూ ఉంటుందని చెప్పారు. ఇంకొంతమంది మాకు ఒక విచిత్రమైన ధ్వని వినిపించింది, అదేంటో అర్థం కాలేదు కానీ ఒక విధమైన శబ్దం వస్తుంది అని చెప్పారు. ఇక 999 సంవత్సరం నుంచి ఈ పర్వతాన్ని అధిరోహించడానికి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారండి. వాళ్ళలో రష్యా శాస్త్రవేత్తలు ట్రై చేశారనమాట. ఒక బృందం అయితే వెళ్ళిందండి. వాళ్ళందరూ కూడా దాదాపు ఒక 7-8 సంవత్సరాల పాటు దీని మీద ప్రయోగాలు చేసిన తర్వాత చివరికి వాళ్ళకి అనుకుంది ఏంటంటే, ఈ కైలాస పర్వతం న్యాచురల్గా ఏర్పడింది కాదు, ఇది ఒక పిరమిడ్ రూపంలో ఉండి ఇది మంచుతో దట్టంగా కప్పబడి ఉంటుంది. అందుకే దీన్ని శివ పిరమిడ్ అని మేము పిలుస్తున్నామని చెప్పేసి వాళ్ళు దానికి శివ పిరమిడ్ అనే పేరు కూడా పెట్టారు. ఆ తర్వాత 2007 సంవత్సరంలో ఒక శాస్త్రవేత్త అనమాట, సెర్గి, అతను ట్రై చేశాడు అసలు ఈ పర్వతంలో ఏముంది తెలుసుకోవాలని చెప్పేసి. ఒక బృందంతో వెళ్ళాడు. అతను తన భయంకరంగా ఉన్నాయి నా అనుభవాలని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడనమాట. అతను మాట్లాడుతూ ఒక సర్టన్ హైట్కి వెళ్ళిన తర్వాత అతనితో పాటు వెళ్ళిన బృందం మొత్తానికి కూడా జుట్టంతా కూడా ఎవరో పట్టి లాగినట్టుగా, దవడ కండరాలన్నీ బిగుసుకుపోయి పనిచేయకుండా ఉండడము, తలంతా పగిలిపోతున్నట్లుగా తీవ్రమైన నొప్పితో ఉండడం, ఏదన్నా మాట్లాడాలన్నా కూడా నోట్లో నుంచి సౌండ్ అనేది బయటికి రాకపోవడం, అలాగే అసలు కాళ్ళు చేతులు పనిచేయకుండా ముందు పక్క దారి అనేది ఏది కూడా తెలియకుండా, కనిపించకుండా అట్లా ఉంది, ఇంత భయంకరంగా ఉంది పరిస్థితి అని చెప్పాడు. అప్పుడు అతను తన మిత్ర బృందంతో వెనుదిరిగి వెళ్ళిపోదామని సైగలు చేసుకొని వచ్చాము, కనీసం మాట్లాడేదానికి కూడా మాకు ఓపిక రాలేదు, మాట్లాడలేకపోయాము. తిరిగి మేము కిందకు వచ్చేసిన తర్వాత మా అవయవాలన్నీ కూడా నార్మల్గా పనిచేయడం స్టార్ట్ చేశాయి, ఇదేదో మిస్టరీ దాగి ఉంది అని చెప్పేసి అతను చెప్పాడు. ఆ తర్వాత బ్రిటిష్కి సంబంధించినటువంటి ఒక పర్వతారోహకుడు విల్సన్ అనే అతను కూడా ట్రై చేశాడు. అతను కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ని నేను ఫేస్ చేశాను అని చెప్పాడనమాట. నాకు కూడా కళ్ళు మంటలు, కాళ్ళు నొప్పులు, అలాగే దవడ కండరాలు బిగిసిపోయాయి, దట్టమైన మంచు అంతకంతకి పెరిగిపోతూ ఉంది, కనీసం దారి కూడా కనపడట్లేదు, అక్కడ ఉండలేక ఇమ్మడలేక కిందకి రావాల్సి వచ్చింది, కిందకు వచ్చినాక మళ్ళీ నార్మల్గా ఉందని సేమ్ అదే ఎక్స్పీరియన్స్ని అతను చెప్పాడు. యాక్చువల్గా పురాణాల్లో ఏం రాస్తుందంటే, ఈ కైలాస పర్వతాన్ని ఎక్కితే ముసలోళ్ళు అయిపోతారు, జుట్టంతా పెరిగిపోతుంది, వేగంగా తెల్లగా నరిసిపోతుంది, అలాగే ఈ కైలాస పర్వతాన్ని ఎక్కితే వృద్ధాప్యం మన మొహంలో స్పష్టంగా కనపడుతుంది, ఒక విధమైన భ్రాంతికి, ఒక హాలోసినేషన్కి మనం లోనవుతాము అని చెప్పేసి రాస్తుందనమాట. ఎన్నో వేల సంవత్సరాల క్రితం దీని గురించి పురాణాల్లో ఈ పాయింట్ అయితే రాసించారు. మేబీ వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఈ పర్వతం చాలా హైట్ ఉంటుంది కాబట్టి ఎక్కాలంటే అంత ఈజీ కాదు కాబట్టి ఎక్కి ముసలాళ్ళు అయిపోతారని, గోర్లు పెరిగిపోతాయి అంటే మరి ఇంకెక్కువ రోజులు పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా గోర్లు పెరిగిపోతాయని, ఆ మంచుకి దట్టానికి కండరాలన్నీ బిగుసుకుపోయి ఒక విధమైన ఎఫెక్ట్కి లోనవుతారు అనే దాన్ని వాళ్ళ సింబాలిక్గా అట్లా రాసించారని చెప్పేసి అనిపిస్తుంది, నాకు అట్లా అనిపిస్తుంది. అంటే పురాణాలలో రాశారు కాబట్టి ఇలా అనుకోవచ్చు అనమాట.
ఇప్పుడు ఈ ఈ పర్వతం వచ్చేసి చుట్టూ కూడా నిలువుగా ఉంటాయన్నమాట రాళ్ళన్నీ కూడాను. పైకి ఎక్కడానికి మార్గం అయితే కనపడదు. ఇది ఈ పర్వతం యొక్క వాలొచ్చేసి 65 డిగ్రీల కంటే కూడా ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనివల్ల ఇది ఎక్కడానికి ఏ మానవ మాత్రులకైతే సాధ్యం కావట్లేదండి. ఇది ఏదైనా ఎవరైనా ఎక్కాలన్నా గూడా గుండెపోటు గూడా వస్తుందన్నమాట. అంటే ఆ వాతావరణంలో ఉండే చేంజెస్ వల్ల అది ఎక్కే దానివల్ల గానీ అదంతా గూడా. కాబట్టి ఎవరు గూడా ఇది ఎక్కే సాహసం అయితే చేయబాకండి. ఈ వీడియో తోటి చాలామందికి ఇందులో దాగి ఉన్న మిస్టరీని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.